ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సో హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడతాం. డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్ అంటే ఏంటి? మీరు కంప్లీట్ ఫ్రెషర్, అస్సలు మీకు ఏం నాలెడ్జ్ లేదు, కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీరు ఒక మంచి స్టేబుల్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీరు మీ బిజినెస్ని డెవలప్ చేయాలనుకుంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. దిస్ వీడియో అంటే ఈ వీడియో తర్వాత మీరు ఏమేం సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి, ఏమేం ఆర్డర్లో నేర్చుకోవాలి, ఏమేం టూల్స్ నేర్చుకోవాలి, ఏం ఆర్డర్స్లో నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టెప్ 1, లెట్స్ సీ. సో డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్. ఫస్ట్ వచ్చి మీరు ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటే అగైన్ మార్కెటింగ్ ఈజ్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్, రైట్? ఆ వెరీ వాస్ట్ సబ్జెక్ట్లో మీరు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ బేసిక్ ఒక కంపెనీ యొక్క మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏమేమి మెథడ్స్లో చేస్తారు, డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఫనల్స్ ఎలా వర్క్ చేస్తాయి అని చాలా అంటే చాలా బేసిక్ లెవెల్లో మార్కెటింగ్ ఒక ఫండమెంటల్స్ అనేది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. మార్కెటింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలంటే మీరు ఒక 3 days టు మ్యాక్సిమం 5 days స్పెండ్ చేసి మార్కెటింగ్ ఫండమెంటల్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ రియల్ ఇంపార్టెంట్. మీరు గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ అని మీరు సర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి. maximum 3 days, minimum 3 days and maximum 5 daysలో you can finish this topic called fundamentals of marketing. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ అయిన తర్వాత సెకండ్ వచ్చి మీరు సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. అగైన్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ SEO. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు ఏం నేర్చుకుంటున్నారంటే చాలా అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది, అంటే మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ని టాప్లో ఎలా ర్యాంక్ చేయాలి అంటే చాలా కాంపిటీటర్స్ ఉంటారు కదా, మన సేమ్ బిజినెస్లో అదే బిజినెస్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు డిఫరెంట్ వాళ్ళకి కూడా వెబ్సైట్స్ ఉంటాయి. సో వాళ్ళ వెబ్సైట్స్ని మనం కాంపిటీషన్ ఉంటాం కదా. సో హౌ డు వి ర్యాంక్ అవర్ వెబ్సైట్ ఇన్ టాప్ యూజింగ్ ఫ్రీ మెథడ్స్ ఇస్ కాల్డ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనమాట. సో SEO ఈజ్ అగైన్ చాలా అంటే చాలా సింపుల్ టు లెర్న్ అండ్ వెరీ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ అనమాట. SEOలో డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO, డిఫరెంట్ ఉంటాయి. సో చాలా అంటే చాలా ఈజీ అండ్ డిమాండింగ్ సబ్జెక్ట్. నెక్స్ట్ SEO నేర్చుకున్న తర్వాత యూ షుడ్ లెర్న్ వెబ్సైట్ డెవలప్మెంట్ యూజింగ్ వర్డ్ప్రెస్. అగైన్ వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే మీరు చాలా మందిలో టెన్షన్ పడతారు, వెబ్సైట్ డెవలప్మెంటా, నాకు జావా రావాలా, పైథాన్ రావాలా, నాకు అసలు నాలెడ్జే లేదు వెబ్సైట్ డెవలప్మెంట్ రిలేటెడ్ అని టెన్షన్ పడతారు. అస్సలు టెన్షన్ పడకండి. వీ హ్యావ్ వెబ్సైట్ డెవలప్మెంట్ టూల్స్ లైక్ వర్డ్ప్రెస్ ఆర్ విక్స్. ఇలాంటి టూల్స్ ఉంటాయి. ఇలాంటి టూల్స్ యూస్ చేసుకొని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ ఆర్ బేసిక్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మనము వెబ్సైట్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. అగైన్ ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవాలంటే, ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలపర్ అవ్వాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది అంటే, వర్డ్ప్రెస్ నేర్చుకోవాలంటే సమ్వేర్ బిట్వీన్ మీకు 2 weeks to 3 months టైం పడుతుంది అనమాట. 2 weeks to 3 months. ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ తర్వాత యూ హ్యావ్ a knowledge of developing your own website for yourself and also for your clients. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, చాలా సింపుల్గా. ఫస్ట్ వచ్చి మీరు ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. దాని తర్వాత యూ లెర్న్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. దాని తర్వాత ఇదే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ నాలెడ్జ్ యూస్ చేసుకొని మీరు వెబ్సైట్ అనేది మీరు డెవలప్ చేస్తారనమాట యూజింగ్ సింపుల్ బేసిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ నాలెడ్జ్. 2 weeks నుంచి మీరు 3 months టైం అనేది మీకు పడుతుంది. 2 weeks అంటే బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, 3 months అంటే ఇదే ఫీల్డ్లో మీరు కొంచెం ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనమాట. ఒక్కసారి మీకు వర్డ్ప్రెస్ డెవలప్మెంట్లో నాలెడ్జ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది వచ్చి గ్రాఫిక్ డిజైనింగ్ యూజింగ్ క్యాన్వా. అగైన్ క్యాన్వా అంటే ఏంటి? క్యాన్వా అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలంటే చాలామందిలో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడాలి, లైక్ పేజ్ మేకర్, కోరల్ డ్రా, ఫోటోషాప్, ఇలుస్ట్రేటర్, డిఫరెంట్ టూల్స్ వాడిన తర్వాతే ఒక గ్రాఫిక్ డిజైనర్ అవుతారనమాట. అంత నాలెడ్జ్ తీసుకొని బేసిక్ అంటే యాజ్ అ డిజిటల్ మార్కెటర్ మనం బేసిక్ బ్రౌచర్స్ అంటే బేసిక్ పోస్టర్స్ తయారు చేస్తాం కాబట్టి మనకు అంత డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఆ టూల్స్ అవసరం లేదు, లైక్ ఫోటోషాప్, కోరల్ డ్రా, పేజ్ మేకర్, అవన్నీ అంత డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం, సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ సాఫ్ట్వేర్, దెర్ ఈస్ అ సాఫ్ట్వేర్ కాల్డ్ క్యాన్వా. ఆ క్యాన్వా సాఫ్ట్వేర్ వాడుకొని మనం మన డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ పోస్టర్స్ ఫర్ రన్నింగ్ యాడ్స్, బేసిక్ పోస్టర్స్ ఫర్ సోషల్ మీడియా పోస్ట్,
అవన్నీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో క్యాన్వా అనే సాఫ్ట్వేర్ వాడి మనము హౌ డు వి డిజైన్ అనేది సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇది ఒక 3 days నుంచి 10 days టైంలో మీరు క్యాన్వా టూల్ అనేది నేర్చుకోవచ్చు, రైట్? చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. రియల్లీ ఎంజాయ్ డూయింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ యూజింగ్ క్యాన్వా తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే చాలా సింపుల్గా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో, లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు మీ ప్రెజెన్స్ అంటే మీ బ్రాండ్ని ఎలా ఫ్రీగా పబ్లిసిటీ చేస్తారు, చేసిన పబ్లిసిటీ త్రూ మీరు ఎలా లీడ్ జనరేట్ చేస్తారు అంటే చాలా కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్ ఫాలో అయితే మీకంటూ ఫ్రీగా లీడ్స్ అనేది జనరేట్ అవుతారు, మీకంటూ ఒక బ్రాండ్ బిల్డింగ్ అవుతుంది. అది ఎలా చేయాలి అనేది మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో నేర్చుకుంటారు. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నేర్చుకోవాలంటే మీకు సమ్వేర్ బిట్వీన్ 2 weeks టు సమ్వేర్ బిట్వీన్ అగైన్ 2 months టైం పడుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చాలామందిని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే సింపుల్గా అప్లోడ్ అని కొట్టి పోస్ట్ అని చేస్తారు. అలా కాదండి. ఒక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే యాజ్ అ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎక్స్పర్ట్ మీకు దేర్ ఆర్ 30 parameters దట్ యూ హ్యావ్ టు ఫాలో, ఫ్రమ్ థంబ్నెయిల్, ఫ్రమ్ డిస్క్రిప్షన్, ఫ్రమ్ టైటిల్, ఫ్రమ్ ట్యాగ్స్, ఒక 30 parameters ఫాలో అవ్వాలి. సో అవన్నీ మీకు అప్పుడే మీ వీడియో అనేది ఇట్ విల్ రీచ్ అ లార్జ్ ఆడియన్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అలా మీరు యూ కెన్ బికమ్ అ యూ కెన్ లెర్న్ బేసిక్లీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఆఫ్టర్ క్యాన్వా. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఫేమస్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు ఈ ప్లాట్ఫామ్స్కి మీరు డబ్బులు ఇచ్చి పెయిడ్ మార్కెటింగ్ ఎలా చేస్తారు, అక్కడి నుంచి లీడ్ ఎలా జనరేట్ చేస్తారు అనే సబ్జెక్ట్ వచ్చి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇందులో మీరు ఫేస్బుక్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటారనమాట. నేర్చుకున్న తర్వాత మీరు ఆ పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ యాడ్స్ అనుకుంటే ఫేస్బుక్ యాడ్స్కి మనం డబ్బులు ఇచ్చి హౌ డు వి డూ బ్రాండ్ అవేర్నెస్ ఆర్ బ్రాండ్ బిల్డింగ్, లీడ్ జనరేషన్ ఇలా ఎలా చేస్తాము అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. డిజిటల్ మార్కెటింగ్లో చాలా అంటే చాలా డిమాండింగ్, చాలా అంటే చాలా హార్డ్ ఆర్ చాలా టైం కన్స్యూమింగ్ సబ్జెక్ట్ వచ్చి సోషల్ మీడియా మార్కెటింగ్, రైట్? ఇది నేర్చుకోవాలంటే సమ్వేర్ బిట్వీన్ మీకు 2 months to 6 months టైం పడుతుంది. అంటే నేను ఏదైతే టైం డ్యూరేషన్ చెప్తున్నానో ఈ టైం డ్యూరేషన్ వచ్చి టు బికమ్ అ ఎక్స్పర్ట్. అంటే ఓకే నాకు 100% నాలెడ్జ్ ఉంది ఈ సబ్జెక్ట్లో, సో అందుకంత అంత ఎక్కువ టైం డ్యూరేషన్ చెప్తున్నా. బేసిక్ మీకు నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ కావాలి అంటే, ఓవర్వ్యూ కావాలంటే మీరు బిల్లింగ్గా నేర్చుకోవచ్చు. కానీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ జాబ్ కొట్టాలి, నాకు జాబ్ రావాలి, మంచి శాలరీ రావాలంటే ఎంత టైం పడుతుంది ఈ ఇండస్ట్రీలో, దాని గురించి మాట్లాడుతున్నాను. సో సమ్వేర్ బిట్వీన్ 2 months to 6 months మీకు ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలంటే పడుతుంది అనమాట. శాలరీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే, రైట్? ఆఫ్టర్ సోషల్ మీడియా మార్కెటింగ్ దిస్ ఈజ్ వెరీ ఆసమ్ సబ్జెక్ట్ అనమాట. గూగుల్ యాడ్స్ చాలా అంటే చాలా డిమాండింగ్, నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అనమాట. ఈ మీరు గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే మీ సొంత బిజినెస్కి కూడా మీరు లీడ్స్ జనరేట్ చేయొచ్చు, బిజినెస్ గురించి మీరు అవేర్నెస్ ఇవ్వచ్చు, బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో నెవర్ ఎండింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గూగుల్ యాడ్స్ అగైన్ ఇట్ విల్ టేక్, గూగుల్ యాడ్స్లో ఏం చేస్తామంటే గూగుల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మనం మన బ్రాండ్ని ప్రమోట్ చేస్తాం, మన బ్రాండ్ని బేసిక్లీ అక్కడి నుంచి మనం లీడ్స్ అనేది జనరేట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్స్ ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు మన వెబ్సైట్ నుంచి, మళ్ళీ వాళ్ళని రీటార్గెట్ ఎలా చేయాలి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇన్ డెప్త్ మాట్లాడదాం. సో గూగుల్ యాడ్స్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యి మంచిగా యూ వాంట్ టు డూ యువర్ ఓన్ ఏజెన్సీ ఆర్ మీకంటూ మీరు జాబ్ చేయాలంటే ఎక్స్పర్ట్ లెవెల్కు అవ్వాలంటే 2 months to 6 months టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్గా యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ కాల్డ్ గూగుల్ అనాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ అనలిటిక్ టూల్స్. లైక్ మనకి డిఫరెంట్ జాపీ అనే డిఫరెంట్ అనలిటిక్ టూల్ ఉంది, గూగుల్ అనాలిటిక్స్ టూల్ ఉంది, జోహోల్స్ అనలిటిక్ టూల్స్ ఉంది, సేల్స్ ఫోర్స్ కూడా ఇంటిగ్రేటెడ్ అనలిటిక్ టూల్స్ ఉంది. సో మేజర్గా మనం యూస్ చేసేది గూగుల్ అనాలిటిక్ టూల్స్. గూగుల్ అనాలిటిక్స్లో మనం ఏం తెలుస్తుంది అంటే మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా ఉంది, ఎలాంటి ఆడియన్స్ని మనం రీటార్గెట్ చేయాలి, బేసిక్లీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ వెబ్సైట్ మనము గూగుల్ అనాలిటిక్స్ తెలుసుకుందాం. ఇన్ డెప్త్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగైన్ యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ కాల్డ్ గూగుల్ అనాలిటిక్స్. గూగుల్ అనాలిటిక్స్ ఎప్పుడు నేర్చుకోవాలంటే ఫస్ట్ గూగుల్ యాడ్స్లో ఎక్స్పర్ట్ అయ్యి మంచి నాలెడ్జ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు లెర్న్ గూగుల్ అనాలిటిక్స్. సో దిస్ గూగుల్ అనాలిటిక్స్ అండ్ గూగుల్ యాడ్స్ కాంబోలో నేర్చుకుంటే యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. సో దిస్ ఈస్ ద కెరియర్ రోడ్ మ్యాప్ అండి.
సో ఈ 8 సబ్జెక్ట్స్ మీరు మేజర్ సబ్జెక్ట్స్ మీరు నేర్చుకుంటే యూ క్యాన్ బికమ్ అ సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.